నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు అమెరికా మధ్య మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నలిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సీజ్ ఫైర్ను అయితే పొడిగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హార్ముజ్ జలసంధి గురించి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. ఇరాన్ ఏం చెబుతూ ఉందంటే తన యొక్క యురేనియంను కానీ అణ్వాయుధాలను కానీ వదులుకునేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. హార్ముజ్ జలసంధి పైన తన యొక్క నియంత్రణ, తన యొక్క పట్టును కొనసాగిస్తూ ఉంది. మరోవైపు అమెరికా మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, ఇరాన్ యురేనియం మరియు అణ్వాయుధాలను వదులుకోవాలని చెబుతూ ఉంది. ప్రస్తుతం వస్తూ ఉన్న సమస్యల్లా ఇక్కడే ఉందన్నమాట. దీంతో ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించాలని చెప్పేసి ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. హార్ముజ్ జలసంధిని వదిలేస్తే ఇరాన్ యుద్ధంలో ఓడిపోయినట్లేనని చెప్పేసి ఇరాన్ భావిస్తూ ఉంది. ఒకవేళ హార్ముజ్ జలసంధిని మేము స్వాధీనం చేసుకోకుండా ఉంటే కానీ అమెరికా పరువు ప్రపంచవ్యాప్తంగా పోతూ ఉందని చెప్పి అమెరికా భావిస్తూ ఉంది. ఈ రెండు దేశాలు మనం చూసుకుంటే అమెరికా తన యొక్క పట్టు కోసం, పరువు కోసం పాకులాడుతూ ఉంటే ఇరాన్ తన యొక్క దేశ ప్రయోజనాల కోసం, తన యొక్క మనుగడ కోసం పోరాడుతూ ఉంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధం చేసింది. ఈ యొక్క దిగ్బంధనం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇరాన్ పట్టు విడవడం లేదు, అమెరికా వెనక్కి తగ్గడం లేదన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వాళ్ళ యొక్క చమురు ఉత్పత్తులను ఆపేసుకొని వాళ్ళ దేశాలకు సంబంధించిన బిజినెస్లు, వ్యాపారాలు అన్ని మూసివేసుకొని ఈ దేశాలు ఏమి చేస్తాయా అని చెప్పేసి ప్రస్తుతం ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క మిత్ర దేశాలు, ఆ దేశాలకు ఎటువంటి హాని కలిగించమని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నా సరే కానీ అలాగే గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకుంటే అటువంటిది ఏమీ కనపరావడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.